నెల్లూరులోని 48వ డివిజన్ బూత్ నెంబర్ 107 పొంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి టీడీపీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి నెల్లూరు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడుకు అండగా నిలవాలని కోరారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో చేసిన అభివృద్ధి తప్ప ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మళ్లీ అభివృద్ధి జరగాలన్నా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పెంచలబాబు, కార్తీక్, నూర్ ఖాన్, అంబూర్ పాండు, శ్యామ్ కుమార్, కృష్ణమణిని, నవీన్, పోలీషర్ల సీనయ్య, ఎన్ మేనేజర్ బట్ట వెంకటేష్ మరియు నాయకులు పాల్గొన్నారు. డివిజన్ 107వ బూత్ నారాయణ సార్ మిస్సెస్ రమాదేవి గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఈ డివిజన్లో ఈ బూత్లో ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని మరి ఇల్లు తిరిగి అందరినీ కనుక్కొని ఎవరెవరికి పింఛన్లు కావాలి, ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని అందరికీ 2 నెలలు ఓపిక పట్టండి, నారాయణ గారు వస్తున్నారు, పింఛన్లు అయితే ఏమి, మినరల్ వాటర్ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పింఛన్ల గురించి కూడా వివరించి వాలంటీర్లు పింఛన్లు ఇవ్వరు అని తీసేస్తారనే అపోహను కూడా అందరికీ సందేహంలో నివృత్తి చేసి ఇంటికే పింఛన్లు తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రమాదేవి మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 48వ డివిజన్లో 107వ బూత్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు జరుగుతోంది, ముందుకు వెళ్ళటం. ఇందులో ఒక అన్న మాట్లాడుతూ, మాకు బాగా గుర్తుంది, ఇక్కడ మాకు గుంటలుగా ఉండేది, చాలా రోడ్డు చాలా గతుకులుగా ఉండి అసలు నడవటానికి ఇబ్బందికరంగా ఉండింది. సారు ఇక్కడికి వచ్చితే మేము సార్ మాకు ఇది సమస్య ఉంది, చూడండి మా రోడ్డు ఎట్లుంది చూడండి. అప్పుడు సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో మా రోడ్డు ఎట్లుంది చూడండి సార్, మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చూడండి అంటే సారు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 24 గంటల లోపల ఈ రోడ్డు మొత్తం వేయించారమ్మా. అక్కడికక్కడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోడ్డు పూర్తయిన వెంటనే నాకు ఫోన్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పారు. వాళ్ళంతా అక్కడ పని చేస్తూ ఉంటే మేము ఆ రోజు కూడా అట్లాగే కూర్చొని ఉండి ఆ పని పూర్తయిన వెంటనే వాళ్ళందరితో పాటు మేము ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన రకంగా మాకు పని అయిపోయింది అంటే, మామూలుగా సినిమాలలో చూస్తూ ఉంటాం, ఒకళ్ళని వచ్చి అడగటం, ఇదిగో మాకు రోడ్ వేయండి అంటే ఒక హీరో ఇదిగో అయిపోయింది ఇట్లా సెకండ్లో అయిపోయినట్టుగా చూపిస్తుంటారు, మూవీస్లో చూపిస్తుంటారు. కానీ మేము నిజ జీవితంలో మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాము. సార్ చేసిన పని, సార్ యొక్క స్పీడు ఏ విధంగా చేశారు, ప్లస్ క్వాలిటీ ఆఫ్ వర్క్. ఏదో గబగబా 24 గంటల్లో చేయటము అంటే ఏదో తూతూ మంత్రంగా అట్లా వేసుకొని పోవటం కాదు, చాలా స్టాండర్డ్ రోడ్డు. ఆ విధంగా 24 గంటల్లో రోడ్డు వేయటం అనేది మేము మా కళ్ళారా చూసాం. సో సార్ మాట ఇస్తే ఆ కమిట్మెంట్ ఎట్లుంటుంది, ఎంత కమిట్మెంట్తో, ఎంత సమయస్ఫూర్తితో, ఎంత తొందరగా అది అయ్యేటట్టు చూస్తారు, ఎంతో క్వాలిటీగా అయ్యేటట్టు చూస్తారు. ఈ రకమైన క్వాలిటీ అంతా మేము ప్రత్యక్షంగా చూసాం. ఎవరో ఏదో చెప్తే కాదు, ఇది చేస్తాము అది చేస్తామని చెప్తే కాదు. సో కాబట్టి మేము ఖచ్చితంగా సార్నే గెలిపించుకోవాల్సిన అవసరం మాకుంది. టిట్కో హౌసెస్ రావాలి అంటే నారాయణ సారే రావాలి, దోమల్ లేని నగరం మాకు కావాలి అంటే నారాయణ సారే రావాలి. అదే రకంగా ఇంటింటికి మంచినీటి కొళాయి సంగం బ్యారేజ్ నుంచి రావాలి అంటే నారాయణ సారే రావాలి. వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినట్లుగా 3,000 నుంచి 4,000 పెన్షన్లు రావాలి అంటే అది కూడాను విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ మే జూన్ కలిపి 3,000 కలిపి 7,000 జూలై 1న పడాలి అంటే పెన్షన్లు మాకు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి. వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారు
బీసీలకు 55 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు మన తెలుగుదేశం ప్రభుత్వము వచ్చిన వెంటనే. ఇప్పుడు అది మామూలుగా 60 సంవత్సరాలు ఉంది. అలా కాకుండా బీసీలకి ప్రత్యేకించి 55 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ పథకము వర్తిస్తుంది అని చెప్పి సారు అభయం ఇచ్చున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ రావాలి అంటే మనకి తెలుగుదేశమే రావాలి. సైకిల్ గుర్తుకే మేము మా కోసం మీరు వచ్చి అడిగారని కాదమ్మా, మీరు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాం. మేము మా కోసం 55 సంవత్సరాల బీసీలు వాళ్ళందరికీ పెన్షన్ను రావాలి అంటే మేము సార్ని గెలిపించుకోవాలి, లేదు ఇంటి పథకం రావాలంటే మేము గెలిపించుకోవాలి, దోమలు లేని నగరం కావాలంటే మేము గెలిపించుకోవాలి, అదే రకంగా మంచినీటి కొళాయి ప్రతి ఇంటింటికి రావాలంటే మా కోసం మేము గెలిపించుకోవాలి, మేము గెలిపించుకుంటాము అని చెప్పి ఒక ఖచ్చితమైన భరోసాతో ఇచ్చి ఆశీర్వదించి పంపించడం జరిగింది. ఇంతటి స్థానాన్ని ఇంతటి నమ్మకాన్ని నారాయణ గారి మీద పెట్టుకున్న అండ్ తెలుగుదేశం మీద పెట్టుకున్న వారి యొక్క అభిమానానికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ వాటి ఏమైతే పథకాలు చెప్పారో అవన్నిటినీ జనంలోకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా తీసుకెళ్తున్న ప్రతి కార్యకర్తకి, బూత్ ఇన్ఛార్జెస్కి, బూత్ కన్వేయర్స్కి, బిఎల్ఏలకి, మహిళా టీంకి, నా ఎన్ టీంకి, తర్వాత యూత్ టీంకి, తర్వాత జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.